మీకు సైడ్ రండి. అయిపోతుంది అది కూడా. హ్యాపీ బర్త్డే టు నారాయణ్ సార్. కొద్దిగా వెనక వాళ్ళు మీరు అంటే బాగుండారా మీ బాగుందా మీ హాస్పిటల్ నడిచినట్టు జాకెట్
పిల్లలకి కేక్ కటింగ్ చేసి ఇస్తే వచ్చిందా ఏమన్నా నిజంగా ఈ యొక్క 54వ డివిజన్కి వస్తే చాలా ఆనందం వేస్తుంది. నిజంగానే చాలా ఆనందం. చక్కటి పార్క్. ఎందుకంటే ఏరియా అంతా జనరల్గా ఏంటంటే నెల్లూరు సిటీలో ఉన్న 28 డివిజన్లో పేదలు నిరుపేదలు ఎక్కువ ఉండేది ఇక్కడే. పేదలు నిరుపేదలు ఇక్కడే. ఇది ఆ రోజు అనాథరైజ్డ్గా ఇచ్చారు ఇక్కడంతాను. అయితే వాటిని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. గత నెలలో 1440 ప్లాట్లు యాక్చువల్గా రెగ్యులేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చెప్పడం, వారి కమిటీలు ఎంచడం, ఆ కమిటీల ద్వారా వచ్చిన రిపోర్ట్ని క్యాబినెట్కి తీసుకుపోయాం. క్యాబినెట్ అప్రూవ్ చేసింది. పట్టాలు వాటి చేతికి వెంటనే రెడీ చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇప్పించాలనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను, ఈ నెలాఖరు లోపల రమ్మని. వారు వస్తామన్నారు. వారు రాగానే వాళ్ళ చేతుల మీదే యాక్చువల్గా ఇక్కడే పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఎవరైతే భగత్ సింగ్ కాలనీలో దాదాపు 20 ఏళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ఇబ్బందులన్నీ తీర్చడం జరుగుతుందని తెలియజేస్తూ ఇక్కడ ఒక మంచి పార్క్ కడతాం. స్థలం చూడమంటే ఈ యొక్క స్థలాన్ని చూశారు. పార్కుని చాలా చక్కగా అధికారులు, అటు కమిషనర్ కావచ్చు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైతే కాంట్రాక్ట్ చేశారు చాలా చక్కగా చేశారు. చాలా హ్యాపీగా. ఆ పిల్లలు చూడండి ఎలా రచ్చ చేసుకుంటూ ఆడుకుంటున్నారు, పక్కన ఆడుకుంటున్నారు. చాలా హ్యాపీగా, చాలా ఉంది. ఇక్కడ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా 5 ఎకరాల స్థలం అలాట్ చేసింది. 2014-19 యాక్చువల్గా ఒక 5 ఎకరాల స్థలం చేసింది. దాన్ని కూడా ఒక మంచి స్పోర్ట్స్ క్లాస్. ఇక్కడ యువత యొక్క డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఈరోజు యువ నాయకుడు లోకేష్ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ యువత భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. వాళ్ళ అడ్డదారులు బాగూడదు, వాళ్ళు రైట్ ట్రాక్లో ఉండాలి. అంటే వాళ్ళకి అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. అదర్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్ కావచ్చు, ఇలాంటి జిమ్ ఎక్విప్మెంట్ కావచ్చు. ఆ నేపథ్యంలో 5 ఎకరాలను కూడా ఏదైతే 5 ఎకరాలు ఉందో రాబోయే 6 నెలల్లో చక్కటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేస్తానని 54 డివిజన్ 53 డివిజన్లో ఉన్నాడు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా 53లో స్థానం లేకపోయినా పాలిటెక్నిక్ కాలేజీ ఉంది. ఈ మధ్య నేను పాలిటెక్నిక్ కాలేజీ చూడటం జరిగింది. ఆ పాలిటెక్నిక్ కాలేజీలో గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ని చక్కగా మంచి ప్లే గ్రౌండ్ చేయమన్నాను. చక్కటి ప్లే గ్రౌండ్ అంటే క్రికెట్ స్టేడియం కావచ్చు, లేదా బాస్కెట్బాల్, ఫుట్బాల్, టెన్నిస్, అది చక్కగా డిజైన్ చేస్తున్నారు. దాన్ని కూడా మరొక 6 నెలల్లో నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి మన నెత్తిన పెట్టిపోయింది. ఆ అప్పు ఎవరు తీరుస్తున్నా అంటే మనం అందరూ తీరుస్తున్నాం. మీరు కట్టే ట్యాక్స్, అందరికి నేను కట్టే ట్యాక్స్, అందరి ట్యాక్స్లో కనీసం 1 పైసా అయినా నెల ఆ అప్పులకు పోతుంది. సో ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఆ అప్పులు తీరుస్తూ రాష్ట్రం డెవలప్ కావాలా, ఒక పక్క అభివృద్ధి చేయాలా, రెండో పక్క పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేయాలా, సూపర్ 6 స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఈరోజు చేస్తున్నారు. అయితే ఆ వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అసలు పరిపాలన తెలిస్తే కదా ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు. ఒక వ్యక్తికి 7,000 జీతం వచ్చినా 10,000 జీతం వచ్చినా ఒక ఇంట్లో
ఆ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేస్తారు కూర్చొని, రెంట్కి ఎంత కట్టాలా, రెంట్ కట్టాల్సిందే, కరెంటు బిల్లు ఖచ్చితంగా కట్టాల్సిందే, ఫుడ్కి ఎంత ఖర్చు పెట్టుకోవాలా, పిల్లల చదువుకి ఎంత ఖర్చు పెట్టుకోవాలా, ఇలా చక్కటి ప్లానింగ్ ఉంటుంది. కానీ ఇంత పెద్ద రాష్ట్రం, 5 కోట్ల మంది ప్రజలు ఉండే రాష్ట్రం, 5 కోట్ల మంది ప్రజలు కట్టే ట్యాక్స్తో ఎలా ప్లాన్ చేయాలి దేనికి అనేది లేకుండా అస్తవ్యస్తం చేసి అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఈ 1 ఇయర్లో గాడిలో పెట్టారు. అయినా ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు లేకుండా పోలా. తల్లికి వందనం పిల్లలకి నిన్న 12వ తేదీ 10,000 కోట్లు యాక్చువల్గా నిన్న పిల్లలకి వేశారు. 10,000 crores, 68 లక్షల మంది పిల్లలకి. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, 2 3 4 మాట తప్పకూడదు. ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చామని ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బందులు చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు సిటీ, నెల్లూరు ఎమ్మెల్యేగా చేయాల్సిన బాధ్యత ఉంది. యూజీడీ అండర్ గ్రౌండ్ స్టార్ట్ అయింది, డ్రింకింగ్ వాటర్ స్టార్ట్ అయింది. చక్కగా 50 పార్కులు టేకప్ చేసాం. స్కూల్స్ 54 స్కూల్స్ని మోడర్నైజ్ చేస్తున్నాం. విఆర్ఐ స్కూల్ అయితే బ్రహ్మాండంగా మా పిల్లలు ఎన్సీసీ వాళ్ళు కలిసి చేస్తున్నారు. దాన్ని చూసి అనేక మంది దాతలు నెల్లూరులో పుట్టి పెరిగి అనేక దేశ విదేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా మేము కూడా చేస్తా ఉన్నారు. ఇప్పటికే 4 స్కూల్స్ని టేకప్ చేశారు. ఆ స్కూల్స్ కూడా అంటే ఈరోజు 2 గంటలకి తల్లిదండ్రులు రమ్మన్నాను. ఎవరినైతే ఆ స్కూల్లో చేర్చుకునే దానికి ఐడెంటిఫై చేశారో ఈ యొక్క సచివాలయం సిబ్బంది, వాళ్ళందరినీ యాక్చువల్గా ఒకసారి స్కూల్ చూసేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ, నిజమైన స్మార్ట్ సిటీగా ఈ రాబోయే 4 ఏళ్ళు పూర్తి చేస్తానని నెల్లూరు చేస్తాను. ఇవాళ 9వ డివిజన్లో కూడా ఒక చక్కటి పార్క్ సాయిబాబా మందిరం పక్కన చేసాం. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ, వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఇవాళ నన్ను టెంపుల్ కూడా తీసుకుని యాక్చువల్గా అక్కడ పూజా కార్యక్రమాలు చేశారు. వాళ్ళందరూ కూడా. అదేవిధంగా లెగసీ, గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి పోవటమే కాకుండా 10 లక్షల కోట్లు అప్పు చేసి పోవటమే కాకుండా 85 లక్షల చెత్త ఇచ్చేసిపోయింది. చెత్త పన్నేశారు, చెత్త క్లీన్ చేయలే. 85 లక్షల టన్నుల చెత్త, దాన్ని క్లీన్ చేస్తున్నాం. అక్టోబర్ 2కు పూర్తయ్యేట్టుగా నెల్లూరులో ఎక్కడైతే ఈరోజు అల్లిపురం పోయే రోడ్లో ఉందో చంద్రమోహన్ అయితే నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి క్లీన్ చేయమంటున్నాడు, 30 years నుంచి. అది యాక్చువల్లీ వాళ్ళు చూశాను, 50% పైగా అయిపోయింది. మరొక 60 రోజుల్లో అది కూడా క్లీన్ అయిపోతుంది. అయిపోతే అక్కడ చక్కటి పార్క్ చేసి ఆ 9వ డివిజన్లో వాళ్ళకి ఆ పరిసర ప్రాంతాలు చెప్తారు. Happy birthday, Narayan sir. Happy birthday, Santi. Sare
నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 11వ డివిజన్లో 54వ డివిజన్లోను 9వ డివిజన్లో ఈ మూడిట్లో పార్కులు మరి ఎన్టీఆర్ సుజల వాటర్ కార్యక్రమాలను యాక్చువల్గా ఈరోజు ప్రారంభించాం. నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రజలకి ఏది అవసరమో అటువంటి ఎన్టీఆర్ సుజల పథకం 2014-15లో మేము ప్రారంభిస్తే 6 లక్షల లీటర్లు ప్రతిరోజు ప్రజలకు ఇవ్వాలని ఉద్దేశం చేస్తే గత ప్రభుత్వం ఆపేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఇప్పుడు 2 లక్షలు రివైజ్ చేసాం. త్వరలో మిగతా 4 లక్షలు కూడా రివైజ్ చేస్తాం. వాటితో చిన్న ప్లాంట్లు 60 ప్లాంట్లు డిజైన్ చేశారు. 60 ప్లాంట్లు కూడా త్వరగా అవుతాయి. ఆల్రెడీ ఇప్పటికైతే 20 ప్లాంట్లు చేశారు. ఇవాళ 11వ డివిజన్లో 2 ప్లాంట్లు ఇనాగరేషన్ చేశారు. అదేవిధంగా 54లో చక్కటి పార్కు చాలా చక్కగా వచ్చింది. 9వ డివిజన్లో పార్క్ వచ్చింది. 54లో 5 ఎకరాల్లో మంచి స్పోర్ట్స్ సిటీని తయారు చేస్తున్నాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ 5 ఎకరాల్లో. ఈ విధంగా అనేక కార్యక్రమాలు యాక్చువల్గా ఈరోజు నెల్లూరులో ఇనాగరేషన్ చేయబడ్డాయి. దాంతో ఈరోజు ఈ 42-43 డివిజన్లో నెల్లూరులో 100% స్వీపింగ్ మిషన్ ద్వారా చిమ్మాలనే విధంగా ఆదేశించాము. దానికి ఆల్రెడీ అనేక మిషన్లు కొన్నారు. స్వీపింగ్ మిషన్లు, కాంపాక్టులు ఇవాళ కూడా యాక్చువల్గా 5 మిషన్లు యాక్చువల్గా ఇనాగరేషన్ చేశాం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీస్లో ఇవన్నీ చేసి చక్కగా స్వీపింగ్ నీట్గా చేయడం జరుగుతుంది. అయితే గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్ల అప్పు, 85 లక్షల చెత్త వదిలేసిపోయారు. ఇవన్నీ చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు. వారిచ్చే గైడ్లైన్స్ ప్రకారం 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఇవన్నీలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అంటే పెన్షన్స్ కావచ్చు, మహిళలకు గ్యాస్ సిలిండర్లు కావచ్చు. నిన్న తల్లికి 100 కింద 68 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్లు వేశారు. ఈ నెలలోనే రైతు సోదరులకు ఇన్స్టాల్మెంట్ వేస్తున్నారు. ఆగస్టు 15 మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. చక్కగా అన్నా క్యాంటీన్స్ 204. నెల్లూరులో అయితే ఏసీ బస్ షెల్టర్స్, 50 పార్కులు, 54 స్కూల్స్ పునరుద్ధరిస్తున్నాం. ఈ కార్యక్రమం చాలా చక్కగా 1 by 1 ఖజానా ఖాళీ అయిన చేస్తున్నాం. నేను రాష్ట్ర ప్రజలందరూ చెప్పాను, కొద్దిగా ఓపిక పట్టండి. త్వరలో తెలుగుదేశం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం మాటిచ్చిందో 100% చేయడం జరుగుతుంది.